డీటెయిల్స్ చూస్తే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వ సెక్యూరిటీని వినియోగించుకున్న జగన్ ఓటమితో అధికారం కోల్పోయారు. దాంతో ప్రభుత్వం కూడా సెక్యూరిటీని కుదించింది. దాంతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు జగన్. తాడేపల్లిలోని ప్యాలెస్ లోని ప్రైవేట్ సిబ్బంది చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, జగన్ ఓటమి తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు, దీని డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తూ గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది వైఎస్ ప్రభుత్వం. ఏర్పాటైన క్రమంలో దాదాపుగా 151 సీట్లతో ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత భారీ మెజారిటీ ఒక రాష్ట్రంలో వచ్చిద్దన్న కోణంలో కూడా భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆ టీడీపీ, జనసేన, బీజేపీ మీద కొంతమేరకు తగ్గిన టీడీపీ, ఆ జనసేన పార్టీ నాయకుల మీద మొదటి నుంచి కూడా అగ్రెసివ్ గానే వెళ్లిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ తో సంబంధం లేకుండా తను ప్రవేశపెట్టిన పథకాల మీద గాని, తను ప్రజలతో ప్రవహించిన తీరు మీద గాని, వాళ్ళ నాన్నకున్న గుర్తింపు గాని ఏదైనా రాజశేఖర రెడ్డి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద, ప్రభుత్వ పథకాల మీదే మరలా భారీ మెజారిటీతో గెలుస్తా ఉన్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు 2024 ఎన్నికలకు ముందు పలువురు ప్రజాప్రతినిధులతో కూడా తాను భారీ మెజార్టీతో అధికారంలోకి మరలా తిరిగి వస్తానని, అభ్యర్థులతో సంబంధం లేదని, మీరు వెళ్లి పోటీ చేస్తే చాలని చెప్పేసి కూడా అభ్యర్థులతో డైరెక్ట్ గా చెప్పిన సందర్భం చూసాం. అయితే స్క్రీన్ కట్ చేస్తే మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తల్లకిందులైందనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అనుకున్న నేపథ్యంలో అదే రెట్టింపు భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రావటం, ఎన్డీఏ కూటమికి 161 సీట్లు రావటము, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవటం అనేది ఆ జగన్మోహన్ రెడ్డే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన నేపథ్యం. 161 సీట్లతో మళ్ళీ భారతదేశంలో అంత 90% సీట్లతో ఏ పార్టీ కూడా మరలా అధికారంలోకి వచ్చే నేపథ్యం లేదు. కానీ ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఊహించిన విధంగా రోజుకొక షాక్ ఇస్తున్నారు ఎన్డీఏ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం కూడా ఆ తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం క్యాంపు కార్యాలయం, జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద దాదాపుగా ఆ ఇంటికి చుట్టుపక్కల మొత్తం కూడా ఆ రెడ్ జోన్ ప్రకటించారు. ఆ చుట్టుపక్కల కూడా ఎవరు చిరు వ్యాపారస్తులు గాని, అలాగే ప్రజలు గాని, పాఠశాలలు గాని, అలాగే వాకింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ చుట్టుపక్కల రాకుండా కూడా నిషేధాజ్ఞలు జారీ చేశారు. అది మొత్తం రెడ్ జోన్ కింద పెట్టారు తాడేపల్లి పోలీసులు. ఈ నేపథ్యంలోనే 5 సంవత్సరాలుగా అట్టహాసంగా కూడా తాడేపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నిర్మానుషంగా మారాయి. అక్కడ ఓన్లీ అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాన్వాయ్లో వెళ్తా ఉండేవాళ్ళు, వస్తా ఉండేవాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆ పచ్చదనంతో రోడ్లు మొత్తం అద్దంలాగా ఉండేలాగా ఆ తీర్చిదిద్దుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం సీఎం ఆదేశాల మేరకు తాడేపల్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం చుట్టూ కూడా ఆ రెడ్ జోన్ ఎత్తేశారు. ఆ ప్రాంతాన్ని కూడా సాధారణ ప్రాంతం కింద ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జనరల్ గా తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి లైఫ్ లో ఊహించిన ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా సంచలనం ఆగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ కూడా ఒక్కసారిగా తగ్గించడంతో జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల రెడ్ జోన్ ఎత్తేయడంతో ఒక్కసారిగా కంగుతున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ ప్రైవేట్ ఏజెన్సీతో మాట్లాడుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి నివాసం చుట్టుపక్కల కూడా మొత్తం ఆ గతంలో ఏదైతే ఆయన ఇంటి చుట్టూ కూడా భారీ ప్రభుత్వ సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఆ భారీ ప్రభుత్వ సెక్యూరిటీ ఆ ప్లేస్ లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిగా
గంటల క్రితం వచ్చిన ఆ ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ కొద్ది నిమిషాల క్రితం కూడా పూర్తిగా ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి నివాసాన్ని మొత్తం కూడా సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వారి పరిధిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేటు ఏజెన్సీ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీని కేటాయించారు, ఓ పిఏని కేటాయించారు ఆ ప్రభుత్వం తరఫున. వీరిరువురు కాకుండా కూడా మాజీ ముఖ్యమంత్రి అవడంతో కొంత జెడ్ కేటగిరీ ఆ భద్రత కూడా ఉన్న నేపథ్యం. కానీ మిగతా ఏజెన్సీ ద్వారా ఇంటి చుట్టూ నిర్మాణం కానీ ప్యాలెస్ కి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి సౌత క్షేత్రం అనుకోవచ్చు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ మొత్తాన్ని కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలోనే నేటి నుంచి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండనుంది. ఒక్కసారిగా కంగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఏజెన్సీని తెప్పించుకోవడం, ప్రైవేట్ ఏజెన్సీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సౌదాన్ని ఆక్రమించడం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవడంతో ఒకసారిగా సంచలనం రేగింది. సంచలనం రేగడంతో పాటు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం జరుగుతుంది అన్న కోణంలో కూడా ఒకసారిగా ఆశ్చర్యమైంది. ఇది ఒకసారిగా సంచలనంగా మారింది. ఆ జగన్మోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర రెడ్ జోన్ ఎత్తేయటం, అంతకు 2 రోజుల ముందు సెక్యూరిటీ తగ్గియటం, నేడు ఆ మొత్తం ఫ్రీ జోన్ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకోవడంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందనేది అర్థం కాని పరిస్థితి. దీంతో ఒకంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఒకసారిగా అవాక్కైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత ఏదైతే గత 2 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ కానీ, రాష్ట్ర సిఎస్ తో కానీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా క్షుణ్ణంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మార్చడానికి పూర్తి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అధికారులు ఇక్కడ హైదరాబాద్ లో కూడా లోటస్ పాండ్ అంటే జగన్ నివాసాన్ని కూల్చివేశారు. ఇంకా హైదరాబాద్ లో బెంగళూరులో కూడా జగన్ కి కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. మరి జగన్ అక్కడ కూడా సెక్యూరిటీ నియమించుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆ దిశలో ఆలోచిస్తున్నారు? అదే సౌమ్య, ప్రస్తుతానికైతే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ మొత్తాన్ని కూడా మార్చే పరిస్థితి ఉంది. రాబోయే 2 రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్ మార్చిన తర్వాతగా పూర్తిగా తాడేపల్లి పరిధిలోని ఆ డిఎస్పీలు కానీ, సిఐలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా వైసీపీ పార్టీ అధిక కంట్రోల్లో ఉన్న డిఎస్పీలు, సిఐలు మొత్తం కూడా మరికొద్ది గంటల్లో కూడా మారిపోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నియమించుకోవడానికి కూడా ఆ 2-3 ప్రధాన కారణాలు కనపడుతున్నాయి. 2 రోజుల క్రితం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి సంబంధించిన సెక్యూరిటీని తగ్గించారో ఆ సెక్యూరిటీ తగ్గించిన నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద అక్రమ కట్టడాలంటూ అక్కడ పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో అక్కడ రోడ్డు మీద అక్రమ కట్టడాలను కూల్చేశారు. మరోపక్క ఆ బెంగళూరులో కూడా ఆయన సెక్యూరిటీ పరిస్థితి ఏందనేది కూడా కొంత ఆరా తీస్తున్నట్లు సమాచారం వస్తా ఉంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో ప్యాలెస్ వద్ద రెడ్ జోన్ ఎత్తేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద అక్రమ కట్టడాలను పట్టణ ప్రణాళిక కూల్చేశారు. అలాగే బెంగళూరు ఆయన శ్వేత సౌధం వద్ద కూడా కొంత మేరకు సెక్యూరిటీ ఏందనేది పరిస్థితి ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడంతో అక్కడ బీజేపీ గవర్నమెంట్ మరే గవర్నమెంట్ ఉన్నా కానీ కొంత ఆలోచించే పరిస్థితి ఉండేది కాదు. హైదరాబాద్ లో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆయన శిష్యుడైన చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాయి. ఇక్కడ గురువు గారి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏం తెలియని పరిస్థితి. మొత్తానికైతే వెరసి ఆ 3 ఆయన నివాసాల దగ్గర కూడా భారీగా అవకతవకలు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.